హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము వైజాగ్ అరకు టూర్ వెళ్ళాము. కడప నుంచి ఇప్పుడు చూడండి, ఇక్కడ కడప నుంచి బయలుదేరాము. కడప రైల్వే స్టేషన్లో తిరుమల ఎక్స్ప్రెస్ ప్రతిరోజు 5:30కి ఈవినింగ్ టైం ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5:30కి బయలుదేరి నెక్స్ట్ డే 11:30కి వైజాగ్ చేరుకుంటుంది. మేము 20th వెళ్ళాము, వెనస్డే రోజు. ఈ ట్రైన్ వచ్చేసి కడప నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు. ఇది వచ్చేసి తిరుపతి, రేణిగుంట, నెల్లూరు అటు సైడ్ విజయవాడ నుంచి వెళ్తుందన్నమాట. ఇది స్టార్టింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఇంకా ఎర్లీగా వచ్చేసాము. 4:30కి అంతా స్టేషన్కి. ఈ ట్రైన్ చాలా ఫుల్ రష్ ఉంటుంది. తిరుపతిలో చాలామంది ఎక్కుతారనమాట. అలాగే రిటర్న్ కూడా మనకి వైజాగ్లో 2కు ఉంటుంది. డైలీ 2 o'clock ఉంటుంది ఆఫ్టర్నూన్. తర్వాత మరుసటి రోజు 7:30కి అంతా కడప చేరుతుంది అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంది ట్రైన్ అయితే. తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళు, వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, కడప నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి, విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ. నెక్స్ట్ మేము ట్రైన్లో కొన్ని రీల్స్ చేసుకున్నాము అలా టైంపాస్ చేయడం కోసం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము వైజాగ్లో ఏ ప్లేసులో చేసాం, మంచి మంచి ప్లేసులు తిరిగాము, అరకులో కూడా తిరిగాము. మీకు చూపిస్తాను ఆ వీడియోస్. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, జ్యువెలరీ శారీస్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి. మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు 3rd AC బుక్ చేసుకున్నాము. టికెట్స్ దొరకక 3rd AC తీసుకున్నాము. వచ్చేటప్పుడు మళ్ళీ వైజాగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 2nd ACలో తీసుకున్నాము. చాలా రష్ ఉంటుందండి ఇదైతే ట్రైను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నేను ఫస్ట్ AC ఎలా ఉన్నది అనేది చూపిస్తున్నాను. ఇది ఒక కూపెన్ లాగా వస్తుంది కదా, ఇది ఫస్ట్ AC అనమాట. కొందరికి తెలియదని చెప్పేసి నేను ఈ ఫస్ట్ AC ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే 3rd AC బుక్ చేసుకున్నాం అన్నమాట. మేము మార్చ్లో వెళ్ళాము. వైజాగ్లో కానీ అరకులో కానీ చల్లగే ఉండింది, మరి వేడి ఏం లేదు. చాలామంది అరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో బాగుంటుందన్నారు, కానీ మార్చిలో కూడా చాలా బాగుంది. ఫాగ్ కూడా ఉన్నింది, చలిగా ఉన్నింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మేము మా 3rd AC దాంట్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ కడపలో కాబట్టి ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఈ ట్రిప్లో Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ఎక్కడికెక్కడ వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము మేము అనేది నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ వస్తూ ఉంటాయి. ట్రైన్ అయితే కరెక్ట్గా 5:45కి బయలుదేరిందండి. ఇంకా బయలుదేరినాక కొద్దిసేపటికి మురుమురే మిక్చర్ వచ్చింది. అక్కడ మేము మురుమురే తీసుకున్నాము. చాలా బాగుంటుంది కదా ట్రైన్లో వచ్చి మురుమురే. ఇక్కడ కడప దగ్గర కొద్ది దూరం వెళ్ళాక వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయండి. ఇంకా మేము కొద్దిసేపు అలా మురుమురే మిక్చర్ తిన్న తర్వాత రీల్స్ చేసుకున్నాము. మీరు ఒకవేళ రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ రీల్స్ ఉంటాయి. మంచి మంచి ఫన్నీగా రీల్స్ తీసాము. ఇలా కొద్దిసేపు తిరుపతి వచ్చేదాకా ఇలా కొద్దిగా ఫన్నీగా రీల్స్ తీసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం తిరిగి చూస్తే వైజాగ్ వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 11:30కి అంతా 11:45 అలా అయింది, వైజాగ్ చేరుకున్నాము. టైం కరెక్ట్గా వచ్చేసిందండి ట్రైన్ అయితే. ఇంకా చూడండి, వైజాగ్ రైల్వే స్టేషన్ ఇలా ఉంది. మేమైతే ఫస్ట్ టైం వైజాగ్ వచ్చామండి. చాలా బాగుంది వైజాగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. వైజాగ్లో ప్లేసెస్ కానీ, వైజాగ్ సిటీ కానీ చాలా బాగుంది. అందుకని చెప్పేసి నేను ప్రతిదీ వీడియో షేర్ చేసుకున్నాను అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము వెళ్ళిన ప్లేసెస్, ఎక్కడెక్కడ తిరిగామో, అరకు కానీ అన్ని ప్లేసెస్ నేను వీడియోస్ తీశాను. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కూడా మెమరీ లాగా ఉండిపోతాయి. ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ చూసుకోవాలి అంటే యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి నేను ప్రతిదీ వీడియో తీసాను అన్నమాట.
మేమున్న హోటల్కి రైల్వే స్టేషన్, ఆర్కే బీచ్ అన్నీ దగ్గరే అండి. మేము తీసుకున్న హోటల్ టచ్వుడ్. ఇది ద్వారకా నగర్లో ఉంటుంది. రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది, ప్లస్ ఆర్కే బీచ్కి దగ్గరగా ఉంది, ద్వారకా నగర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మేము తీసుకున్న హోటల్ రిసెప్షన్ నుంచి రూమ్ టూర్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాను చూడండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 307. రూమ్ అయితే చాలా బాగుందండి. చాలా నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ చూసేసారు కదా. రూమ్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా 2 o'clockకి మేము కామత్ హోటల్కి వచ్చాము. ఇది వచ్చేసి ఎంవిపి కాలనీ కైలాసగిరి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేము తీసుకున్న ప్రతి ఐటెం చాలా చాలా బాగుంది కామత్ హోటల్లో. కింద ఏసీ రూమ్స్ అవి కూడా ఉంటాయి, కానీ మేము టెర్రస్ పైకి వచ్చామన్నమాట. టెర్రస్ పైన లంచ్ చేస్తే చాలా బాగుంది. టెర్రస్ పైన వ్యూ, గ్రీనరీ కానీ కైలాసగిరికి చాలా దగ్గరండి. నేను కొన్ని వీడియోస్ చూశానండి, ఆ కామత్ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుందని, అందుకని చెప్పేసి మేము వెళ్ళాము. ఫుడ్ అయితే మేము తీసుకున్న ఐటమ్స్ ఏది తీసుకున్నా చాలా బాగుంది. ఫుడ్ అయితే 5 out of 5 ఇస్తాను. చాలా చాలా బాగుంది అనమాట. మేము ఫిష్ కర్రీ, బటర్ చికెన్ మసాలా, దమ్ బిర్యానీ, రైస్, నాన్ అన్నీ తీసుకున్నాము. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫుల్గా లంచ్ చేసేసి ఇంకా చూడండి ఇలా ఉంది కామత్ హోటల్ బయట వ్యూ అంతా. మనం ఎంట్రన్స్ అంతా చాలా బాగుంది. మనం టెర్రస్ పైన కదా ఇందాక లంచ్ చేసాము, ఇదంతా కింద వ్యూ అనమాట. గ్రీనరీగా ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము లంచ్ చేసిన తర్వాత కైలాసగిరి వెళ్ళామండి. కైలాసగిరి రోప్వే ద్వారా వెళ్ళాము. కైలాసగిరి రోప్వే టికెట్ వచ్చేసి రాను పోను కలిపి 150 రూపీస్ ఈచ్ పర్సన్. రోప్వేకి వెళ్ళే మార్గం ఇలా మనం మెట్ల మీద కొద్ది దూరం నడచాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో మనం అడల్ట్స్కి 150, చిల్డ్రన్స్కి అయితే 80 రూపీస్ రాను పోను అనమాట. ఇవి ఛార్జెస్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. కొంచెం స్టెప్స్ ఎక్కితే పైన రోప్వే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట మనం పైకి కైలాసగిరికి. కైలాసగిరి రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ అండి. ఎందుకంటే మనం రోప్వేలో వెళ్ళేటప్పుడు అటువైపు బీచ్, సముద్రం కనిపిస్తుంది, ఇటువైపు పైన కైలాసగిరి వ్యూ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ శ్రీశైలంలో ఒకసారి రోప్వేలో వెళ్ళాము, కానీ ఇక్కడ రోప్వే ఎక్స్పీరియన్స్ ఆసంగా ఉంది. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. మనం వెళ్తూ ఉంటే బీచ్ పైన నుంచి చూస్తూ ఉంటే చాలా బాగుందండి. అలాగే వైజాగ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంది.
కైలాసగిరికి రోప్వే ద్వారా రావచ్చు, రోడ్డు మార్గం ద్వారా కూడా రావచ్చు పైకి. ఆ వెహికల్స్లో చాలామంది వస్తున్నారు రోడ్డు మార్గం ద్వారా. మేము రోప్వే ద్వారా వచ్చాము. సిటీ వ్యూ పైన నుంచి బ్యూటిఫుల్గా ఉంది. మనం రోప్వే నుంచి కైలాసగిరి పైన హిల్ పాయింట్కి వచ్చాం కదా, ఇక్కడ పైన మనం నడుచుకుంటూ వెళ్ళి అయినా చూడొచ్చు. కొంచెం టైం పడుతుంది నడుచుకుంటూ వెళ్ళాలంటే. నెక్స్ట్ ట్రైన్ కూడా ఫెసిలిటీ ఉంది. ట్రైన్లో కూడా కొండ చుట్టూ చూపిస్తారనమాట, వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్ ఉంటుంది ట్రైన్కి అయితే. నెక్స్ట్ బ్యాటరీ కార్ కూడా ఉంటుంది, అందులో కూడా చూపిస్తారు. మేము ఇప్పుడు వెళ్ళేది బ్యాటరీ కార్లో అనమాట. బ్యాటరీ కార్లో మనకు తెలుగు మ్యూజియం అన్నీ చూపిస్తారు, అలాగే కొండ చుట్టూ కూడా చూపిస్తారు.
ఇప్పుడు కైలాసగిరిలో తెలుగు మ్యూజియం ఉంటుంది, అక్కడికి వచ్చాము మేము. చూడండి బయట సరౌండింగ్స్ ఎంత బాగున్నాయో, లోపల కూడా చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూపించాను మొత్తం ఎలా ఉందనేది.